బాధితుల కన్నీటి గాథ. అధికారుల తలుపు తట్టింది. నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన సంచార జాతి కుటుంబాలకు ప్రభుత్వం గతంలో ఇందిరమ్మ పథకం కింద తలా 3 సెంట్ల చొప్పున మొత్తం 15 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించింది. అయితే పందుల పెంపకంతో జీవనం సాగించే ఈ కుటుంబాలు ఉపాధి కోసం తరచూ వేరే ఊళ్లకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో అక్కడ వెంటనే ఇల్లు కట్టుకోలేకపోయారు. సరిగ్గా ఈ పరిస్థితినే గ్రామానికి చెందిన సుబ్బులు అనే వ్యక్తి తన స్వార్థానికి వాడుకున్నాడు. బాధితులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చి గ్యారంటీ పేరుతో వారి పట్టాపత్రాలను లాక్కున్నాడు. ఆ తర్వాత ఉపాధి కోసం వీళ్లు ఊరు విడిచి వెళ్లిన సమయాన్ని చూసి ఆ 15 సెంట్ల భూమిని పూర్తిగా ఆక్రమించేశాడు. అందులో ఇల్లు నిర్మించడమే కాకుండా పశువుల షెడ్లు, గడ్డివాములు వేసి తన సొంత ఆస్తిలా మార్చుకున్నాడు. పనులు ముగించుకుని ఊరికొచ్చిన బాధితులు తమ స్థలాన్ని ఖాళీ చేయాలని కోరితే, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, స్థలం ఖాళీ చేసేది లేదు అంటూ బెదిరింపులకు, దాడులకు తెగబడ్డాడు. న్యాయం కోసం దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పేద కుటుంబాలు మంగళవారం నంద్యాల రూరల్ ఆర్ఐ మాధవిని కలిసి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నాయి. ప్రభుత్వం పేదల కోసం ఇచ్చిన స్థలాలను ఇలా ఆక్రమించడం దారుణమని, వెంటనే అధికారులు విచారణ జరిపి తమ స్థలాన్ని తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పుడు మా ఆయనకు క్యాన్సర్ గడ్డలేసింటే ఒక్కరిది పెడుతుంటే వద్దమ్మా అందరికి పెట్టండి, 5 మందికి పెట్టండి, 50,000 ఇచ్చా అన్నాడు. 50,000 ఇచ్చినాడు. నాయన ఎప్పుడన్నా వచ్చి మేము తీసుకొని పోతాము, నీ డబ్బులు నీకు ఇచ్చాము, మా స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పినాము. ఖరారు చేసుకుని ఆయన మేము అడుగుతున్నా ఇయ్యలే, ఎన్నిసార్లు అడుగుతున్నా ఇప్పుడు ఇచ్చా అని ఆయన చచ్చిపోయినా. వాళ్ళ కొడుకులు ఉన్నారు, ఇప్పుడు ఇయ్యమంటున్నారు, కొట్లాడుతున్నారు మా మీద. వాళ్ళెవరు? వాళ్ళ మనమన్లు కొడుకులు, ఆ సుబ్బులు అనే ముసలోని కొడుకులు మనమన్లు, వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటి కోసం వచ్చినారు? ఇంటి స్థలాలు వెనక్కి రావాలా, మా స్థలాలు మాకు కావాలా. మాకు ఎక్కడ కొంపలు లేవు, స్థలాలు లేవు, ఇండ్లు లేవు, ఇడుపు లేవు. మాకు మనవన్లు, కొడుకులు, కోడన్లు, మా బ్యాచ్ ఒక 20 మంది ఉన్నారు. నా ఒక్క ఫ్యామిలీ, వీళ్ళందరూ నా కొడుకులే. వాళ్ళిద్దరు ఇంటికా ఉన్నారు. మనవన్లు 16 మంది. ఊళ్ళో కొంపలే, బ్రిడ్జ్ కింద పడినాం, ఇండ్లు లేక, ఇడుపు లేక.